చాలా మందికి మన జాయింట్లో సౌండ్ వస్తుందని, టక్ టక్ అని కానీ, పాపింగ్ సౌండ్ కానీ, క్లికింగ్ సౌండ్ కానీ వస్తుందని భయపడుతూ ఉంటారు. దానికి భయపడాలా? అసలు సౌండ్ ఎందుకు వస్తుంది? ఎప్పుడు భయపడాలి అనేది చూద్దాం. ఫస్ట్ మన జాయింట్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఫ్లూయిడ్లో గ్యాస్ బబుల్స్ ఉంటాయి. హెల్ప్స్ ఇన్ లూబ్రికేషన్. వెన్ ది జాయింట్ మూవ్స్, జాయింట్ మూవ్మెంట్లో ఆ బబుల్స్ అనేవి బ్రేక్ అయ్యి కొలాప్స్ అయ్యి మనకి సౌండ్ అనేది వస్తుంది. దట్ ఈస్ ది న్యాచురల్ నార్మల్ ఫినామినన్. ఆర్ మన మజిల్ ఆర్ టెండాన్స్ అరౌండ్ ది జాయింట్ ఉంటాయి, దాని మూమెంట్ వల్ల కూడా మనకి సౌండ్ అనేది రావచ్చు. సో ఎప్పుడు భయపడాలి? సో ఈ నార్మల్ జాయింట్ మూమెంట్స్లో సౌండ్ రావడం వల్ల పెయిన్ ఉండదు. సో వెన్ దెర్ ఇస్ నో పెయిన్ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలి? వెన్ దెర్ ఇస్ పెయిన్, ఆ మూమెంట్తోని పెయిన్ ఉండడం కానీ, వాపు రావడం కానీ, మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవ్వడం కానీ, అలా ఉన్నప్పుడు మనం భయపడాలి. ఆర్ ఎల్స్ ఈ నార్మల్ జాయింట్ మూమెంట్స్తో వచ్చే సౌండ్స్తోని వరి అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.